హలో ఎవ్రీవన్. ఒక్కోసారి మనకి వంట చేసే ఓపిక ఉండదు కదండీ! అలాంటి టైంలో నేను మీకిప్పుడు చూపించబోయే ఈ ఉల్లి, వెల్లుల్లి కారం ట్రై చేయండి. నోటికి రుచికరంగా ఉంటుంది. అలాగే ఒంటికి శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా రోట్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత కల్లుప్పు కూడా వేసుకొని, కల్లుప్పు మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 15-20 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు కారం, అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కలిసేలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కచ్చాపచ్చాగా మాత్రమే దంచుకోవాలండి. అప్పుడే ఈ కారం రుచికరంగా ఉంటుంది. మరీ మెత్తగా పేస్ట్‌లా దంచుకున్నామంటే ఈ కారం రుచిపోతుందండి. ఇలా దంచుకున్న ఈ ఉల్లి, వెల్లుల్లి కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలండి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలండి. నూనె కాస్త వేడెక్కాక ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు కూడా వేసుకొని అది కాస్త వేగాక కొంచెం జీలకర్ర, కాస్త కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లి, వెల్లుల్లి కారంలో ఈ తాలింపును కూడా వేసుకొని కలుపుకున్నామంటే ఎంతో రుచికరంగా ఉండే ఉల్లి, వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం రుబ్బుకున్న రోట్లో వేడి వేడి అన్నం వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లి, వెల్లుల్లి కారం, అలాగే ఆ పైన కాస్త నెయ్యి వేసుకొని అలా వేడి వేడిగా రోట్లో కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని తిన్నారంటే ఈ ఉల్లి, వెల్లుల్లి కారం అద్భుతంగా ఉంటుందండి. ఒక్క ముద్దతో మొదలుపెట్టి మనం మొత్తం అన్నం లాగించేస్తామండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లి కారం. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.